హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిట్టి చాంప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ యూనిట్ 5లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. కార్బన్ సింక్ అనగానేమి? కార్బన్ సింక్ అనేది సహజమైన లేదా కృత్రిమమైన రిజర్వాయర్. ఇది వాతావరణం నుండి కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి నిల్వ చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్, శిలావరణం కీలక పాత్ర ఏమిటి? నేలల ఆవిర్భావానికి, వృక్షజాతుల పెరుగుదలకు కావలసిన వివిధ రకాల పోషకాలను అందిస్తూ సమస్త జీవజాతులకు కావలసిన ఆహారపు వనరులను, ఆవాసాలను అందిస్తుంది, ఓకేనా. నెక్స్ట్, ఆస్ట్రాయిడ్స్ తోకచుక్కలు, ఉల్కలు లాంటి ఖగోళ పదార్థాలు ఏ ఆవరణంలోకి రాగానే పూర్తిగా దహనం అవుతాయి? ఏ ఆవరణం? మీసో ఆవరణం, ఓకేనా. నెక్స్ట్, ఏ ఆవరణంలో వాయు అణువుల మధ్య జరిగే థర్మోన్యూక్లియర్ చర్యల కారణంగా విద్యుత్ అయస్కాంత తరంగాలు ఏర్పడి రేడియో దూరదర్శిని తరంగాలను భూమి వైపు పరావర్తనం చెందిస్తాయి? ఏ ఆవరణం? థర్మో ఆవరణం, ఓకేనా. నెక్స్ట్, సూర్యుడి నుండి వెలువడే అధిక శక్తివంతమైన వికిరణాలు అయోనోస్పియర్లోకి ప్రవేశించి అందులోని ఆక్సిజన్, నైట్రోజన్ వాయువులతో విభేదిస్తాయి. ఫలితంగా రసాయన చర్య జరిగి మిరుమిట్లు గొలిపే కాంతి వెలువడుతుంది. వీటిని ఏమంటారు? అరోరాలు, ఓకేనా. అరోరాలు. నెక్స్ట్, 1619లో ఖగోళ శాస్త్రవేత్త గెలీలియో గెలీలీ ఏ పదాన్ని ఉపయోగించారు? ఏ పదాన్ని? అరోరా బొరియాలిస్, ఓకేనా. అరోరా బొరియాలిస్. గ్లోబల్ వార్మింగ్ అనే పదాన్ని మొదటగా వాడినది ఎవరు? వాలెస్ బ్రోకర్. నెక్స్ట్, ఆమ్ల వర్షాలు వేటి వలన సంభవిస్తాయి? సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ఓకేనా. నైట్రోజన్ ఆక్సైడ్. నెక్స్ట్, ఆమ్ల వర్షాల వలన కలుగు దుష్ప్రభావాలు ఏమిటి? కొన్ని సరస్సులలో జలచర జీవులు ఆమ్ల వర్షాల వలన కలిగే ఆమ్లత్వాన్ని తట్టుకోలేక చనిపోవును. ఇలాంటి సరస్సులను ఫిష్ గ్రేవ్ యార్డ్లు అంటారు. ఇవి దుష్ప్రభావాలు, ఓకేనా. నెక్స్ట్, ఓజోన్ పొర క్షీణత వలన కలిగే దుష్ప్రభావాలు ఏమిటి? అతినీల లోహిత కిరణాలకు ప్రభావితమైన వారికి కార్సినోమా, మెలనోమాను క్యాన్సర్ కలుగును, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, సముద్రపు ఆమ్లీకరణ ఫలితంగా గ్రేట్ బ్యారియర్ రీఫ్లోని పగడాల సాంద్రంలో దాదాపు 13% తగ్గుదల ఏర్పడింది, ఓకేనా. గ్రీన్ కార్బన్ సింక్ అనగానేమి? భూమి మీద గల అటవీ వనరులనే గ్రీన్ కార్బన్ సింక్ అని పిలుస్తారు, ఓకేనా. నెక్స్ట్, ట్రోపోపాస్ను ఆనుకొని భూ ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల వరకు విస్తరించిన రెండో పొరను ఏమంటారు? స్ట్రాటో ఆవరణం. నెక్స్ట్, ఉత్తర ధ్రువం వద్ద ఏర్పడే కాంతి పుంజాలను అరోరా బొరియాలిస్ అని అంటారు, ఓకేనా. అని దక్షిణ ధ్రువం వద్ద ఏర్పడే వాటిని ఏమని పిలుస్తారు? అరోరా ఆస్ట్రాలిస్, ఓకేనా. ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్, ఆమ్లవర్షం అను పదాన్ని మొదటగా ఏ శాస్త్రవేత్త ఉపయోగించారు? రాబర్ట్ అంగోస్ స్మిత్, ఓకేనా. భారతదేశంలో మొదటగా ఆమ్ల వర్షాలు కురిసినట్టుగా నమోదైన ప్రదేశం ముంబై 1974, ఓకేనా. ముంబై 1974. ఓజోన్ను కొలిచే పరికరాలు ఏవి? ఓజోన్ని కొలిచే పరికరాలు డాప్సన్ స్పెక్ట్రోమీటర్,
యూనిట్స్ కాదు, యూనిట్స్ అంటే డాప్సన్ యూనిట్స్లో కొలుస్తాం. ఓకేనా, డాప్సన్ స్పెక్ట్రోమీటర్, స్పెక్ట్రోఫోటోమీటర్, ఫిల్టర్ ఓజోనోమీటర్, టోటల్ ఓజోన్ మ్యాపింగ్ స్పెక్ట్రోమీటర్. ఓకేనా, జీవ వైవిధ్య కన్వెన్షన్ ఏ రోజున అమలులోకి వచ్చింది? 29 డిసెంబర్ 1993. ఓకేనా, ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పాటు అయిన సంవత్సరం ఎప్పుడు? 23 మార్చ్ 1950. ఓకేనా, 23 మార్చ్ 1950. మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఓజోన్ పొరను కాపాడడం. నెక్స్ట్, నేషనల్ అడాప్టేషన్ ఫండ్ ఫర్ క్లైమేట్ చేంజ్ యొక్క లక్ష్యం ఏమిటి? వాతావరణ మార్పు యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం. ఓకేనా, నెక్స్ట్, వియన్నా కన్వెన్షన్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? సెప్టెంబర్ 22, 1988. ఓకేనా, నెక్స్ట్, మినమాటా కన్వెన్షన్ యొక్క లక్ష్యం ఏమిటి? పాదరసం మరియు పాదరసం సమ్మేళనాల విడుదల నుండి మానవ ఆరోగ్యం, పర్యావరణాన్ని రక్షించడానికి రూపొందించిన ఒక అంతర్జాతీయ ఒప్పందం. ఓకేనా, నెక్స్ట్, స్టాక్ హోమ్ కన్వెన్షన్ అమలులోకి వచ్చిన సంవత్సరం ఏ సంవత్సరం? మే 17, మే 17, 2004. ఓకేనా, భారతదేశంలోని ప్రసిద్ధ పర్యావరణవేత్తలకు సంబంధించిన అంశాలు. ఓకేనా, చూద్దాం. ఓకే, ఫస్ట్ అమృతాదేవి ఎవరు? బిష్నోయ్ ఉద్యమ నాయకురాలు అమృతాదేవి. ఓకేనా, మేధా పాట్కర్ నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు. సలీం అలీ ఎవరు? బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజేంద్ర సింగ్ ఎవరు? వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా. జాదవ్ పయోంగ్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్, మహేష్ చంద్ర మెహతా, గ్రీన్ లాయర్ ఆఫ్ ఇండియా. జస్టిస్ కులదీప్ సింగ్, గ్రీన్ జడ్జ్ ఆఫ్ ఇండియా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో కంపల్సరీగా మనం బిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, కోయలేషన్ ఫర్ డిజాస్టర్ రెసిలెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, CDRI అనేది విపత్తు తట్టుకునే మౌలిక సదుపాయాలను ప్రోత్సహించే లక్ష్యంతో అనేక దేశాలు, ఐక్యరాజ్య సమితి ఏజెన్సీలు, బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులు, ప్రైవేట్ రంగం మరియు విద్యా సంస్థలు కలయికలతో ఏర్పడిన అంతర్జాతీయ కూటమి. ఓకేనా, అంతర్జాతీయ కూటమి. OSOWOG అనగా వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ సరఫరా చేసే ఒక అంతర్జాతీయ విద్యుత్ గ్రిడ్. ఓకేనా, 2018లో జరిగిన ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ మొదటి అసెంబ్లీ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ ఆలోచనను తొలిసారిగా ప్రతిపాదించారు. ఓకేనా, నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమి ఇంటర్నేషనల్ సోలార్ ఎలియన్స్ 1000. ఓకేనా, 1000 వైపు వ్యూహం ప్రధాన లక్ష్యాలకు సంబంధించింది. ఏంటి? 2030 నాటికి $1000 బిలియన్ పెట్టుబడులను సమకూర్చడం, 2030 నాటికి 1000 గిగావాట్ల సౌరశక్తిని ఉత్పత్తి చేయడం. ఓకేనా, నెక్స్ట్, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 119వ దేశం ఏది? మాల్టా. ఓకేనా, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్ ఆఫ్ డిగ్రేడెడ్ ఎకోసిస్టమ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఢిల్లీ. ఓకేనా, నెక్స్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్. ఓకేనా, మాంట్రియల్ ప్రోటోకాల్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? జనవరి 1, 1989. ఓకేనా, 1989. వియన్నా కన్వెన్షన్ యొక్క లక్ష్యం ఏమిటి? ఓజోన్ పొరను నాశనం చేయడంలో ప్రముఖ పాత్ర వహించే క్లోరోఫ్లోరోకార్బన్స్ల ఉత్పత్తిని తగ్గించడానికి
చేయబడిన అంతర్జాతీయ తగ్గింపుల ఫ్రేమ్వర్క్. ఓకేనా. నగోయా ప్రోటోకాల్ ఏర్పడిన సంవత్సరం 2010. ఓకేనా. ఏ సమ్మిట్ భౌగోళికంగా ఆలోచించండి, స్థానికంగా స్పందించండి అనే పిలుపునిచ్చింది? ఏ సమ్మిట్? రియో సమ్మిట్. ఓకేనా, రియో సమ్మిట్. నెక్స్ట్, మాంట్రియల్ ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏమిటి? స్ట్రాటో ఆవరణంలో ఓజోన్ క్షీణతకు కారణమయ్యే పదార్థాలు ఏవి? ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఉత్పత్తి వినియోగంను నియంత్రిస్తుంది. ఓకేనా, నియంత్రిస్తుంది. నెక్స్ట్, బయోసేఫ్టీపై కార్టజీనా ప్రోటోకాల్ ఏర్పడిన సంవత్సరం 2000. ఓకేనా. గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఏంటి? వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు సహాయం చేయడానికి ఏర్పాటు చేసిన ఫైనాన్షియల్ మెకానిజం. ఓకేనా. గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? ఇంచియాన్, దక్షిణ కొరియా. ఓకేనా. వియన్నా కన్వెన్షన్ భారతదేశంలో ఏ సంవత్సరంలో ఆమోదించబడింది? ఏ సంవత్సరంలో? 18th March 1991. ఓకేనా, 1991. నెక్స్ట్, బేసల్ కన్వెన్షన్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది? ఓకేనా, ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. May 5th, 1992. ఓకేనా. నెక్స్ట్, అంతరిక్ష ప్రయోగాల్లో చైనా వ్యోమగాములు మొదటిసారిగా రోదసీలో చేపలు పెంచారు. ఏ మిషన్లో భాగంగా అంటే షెంజౌ 18 మిషన్లో భాగంగా రోదసీలో చైనా వ్యోమగాములు చేపలను పెంచారు. ఓకేనా. ఇటీవల ర్యాబిట్ ఫీవర్ డిసీజ్ ఏ దేశంలో వ్యాపించింది? ఏ దేశంలో? అమెరికా. నెక్స్ట్, మంటలను తట్టుకునే లిథియం బ్యాటరీలను ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? దక్షిణ కొరియా. ఓకేనా. కాలుష్య కారకాలను పోషకాలుగా మార్చే బ్యాక్టీరియాను ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి బాంబే. ఓకేనా, ఐఐటి బాంబే. ఇటీవల రొమ్ము క్యాన్సర్ చికిత్స కోసం హైడ్రోజెల్ను, వెరీ వెరీ ఇంపార్టెంట్, హైడ్రోజెల్ను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ఐఐటి గువాహతి. ఓకేనా. ఇటీవల చైనాలో కలకలం రేపిన కొత్త వైరస్ పేరేమిటి? హ్యూమన్ మెటాన్యూమో వైరస్. ఓకేనా. చైనాలో చెవులో రింగుమని మోతను కలిగించే వ్యాధి, ఈ వ్యాధిని ఏమంటారు? టినిటస్ నిర్ధారణకు ఒక చౌకైన సాధనంను ఏ ఐఐటి శాస్త్రవేత్తలు గుర్తించారు? ఐఐటి బాంబే. ఆత్మాహుతి డ్రోన్గా పిలిచే నాగాస్త్ర-1ను భారత సైన్యంలో ప్రవేశపెట్టారు. ఎక్కడ? మహారాష్ట్ర నాగ్పూర్లోని సోలార్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన 480 నాగాస్త్ర లాయిటరింగ్ ఆయుధాలను భారత సైన్యానికి అందించింది. ఓకేనా. నెక్స్ట్, ప్రోటీన్లలో తలెత్తే ఉత్పరివర్తనాలను ముందుగానే అంచనా వేసే ఒక కృత్రిమ మేధ సాధనాన్ని ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి మద్రాస్. ఓకేనా. నెక్స్ట్, సూదిరహిత షాక్ సిరంజి అంటే షాక్ వేవ్లను ఉపయోగించి మందులను నొప్పి లేకుండా ఇచ్చే సిరంజీని ఏ ఐఐటి పరిశోధకులు అభివృద్ధి చేశారు? ఐఐటి బాంబే. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఉగాండాలో ఏ వైరస్ కలకలం రేపింది? ఏ వైరస్? డింగా. ఓకేనా. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉగాండాలో డాతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డింగా డాతో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. డింగా డ్యాన్స్ చేస్తున్నట్లు రోగుల్లో తీవ్రమైన వణుకు అనేది ఉంటుంది. నెక్స్ట్, సురక్షితమైన శక్తివంతమైన కొత్త మలేరియా టీకాను
ఆక్స్ఫర్డ్ వర్సిటీ బుర్కినా ఫాసో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. దాని పేర్లు ఏమిటి అంటే RH5.1, నెక్స్ట్ మ్యాట్రిక్స్ M. ఇవి రెండు ఒకటే, ఓకేనా. వ్యవహరిస్తున్న ఈ టీకా గురించి ల్యాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ జనరల్లో ప్రచురించారు, ఓకేనా. బ్రంట్లాండ్ కమిషన్ ఏ అంశంపై నియమించబడినది? సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ 2015 to 30, ఓకేనా, మధ్య ప్రపంచ దేశాలు సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ఏ పేరుతో విడుదల చేయడం అయినది? ట్రాన్స్ఫార్మింగ్ అవర్ వరల్డ్, ది 2030 ఎజెండా ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఓకేనా. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? భారత ఆర్థిక వ్యవస్థలో శక్తి తీవ్రతను తగ్గించడం, ఓకేనా. నెక్స్ట్ గృహ అనగా ఎవరి చేత, ఓకేనా. గ్రీన్ రైటింగ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హ్యాబిటెట్ అసెస్మెంట్, ఓకేనా, ఎవరి చేత రూపొందించబడింది? ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్స్టిట్యూట్, టెరి అంటాం, ఓకేనా. క్రొత్త మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, ఓకేనా. నెక్స్ట్ మానవుడు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే చర్యల వల్ల పర్యావరణంలోకి విడుదల అయ్యే మొత్తం గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని ఏమని పిలుస్తారు? ఏమంటాము? కార్బన్ ఫుట్ ప్రింట్, ఓకేనా. కార్బన్ ఫుట్ ప్రింట్. నెక్స్ట్ గ్రీన్ జీడిపి స్థూల దేశీయోత్పత్తి నిర్వచనం ఏమిటి? ఒక దేశం యొక్క సాంప్రదాయ జీడిపి స్థూల దేశీయోత్పత్తి నుండి సహజ వనరుల క్షీణత మరియు పర్యావరణ క్షీణత యొక్క వ్యయాన్ని తీసివేయడం, ఓకేనా. బ్రంట్లాండ్ నిర్వచనం ప్రకారం ఏ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలను తీరుస్తూ భవిష్యత్ తరాల వారికి వనరులను మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించుకోవడం ద్వారా సాధించే అభివృద్ధిని ఏమని పిలుస్తారు? సుస్థిరాభివృద్ధి, ఓకేనా. సుస్థిరాభివృద్ధి. నెక్స్ట్ గ్రీన్ సెస్ అనగానేమి? పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో ప్రభుత్వం విధించే ఒక రకమైన పన్ను, ఓకేనా. దీన్ని ఏమంటారు? గ్రీన్ సెస్. నెక్స్ట్ క్లీన్ ఎన్విరాన్మెంట్ సెస్ అనగానేమి? బొగ్గు మరియు సంబంధిత కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ఆర్థిక సాధనంగా 2010లో ప్రవేశపెట్టబడిన పన్ను, ఓకేనా. నేషనల్ గ్రీన్ రివ్యూ చట్టం ఏ సంవత్సరంలో ఏర్పాటైంది? 2010, ఓకేనా. నెక్స్ట్ సాధారణంగా కొన్ని వ్యాధులు కాలానుగుణంగా కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతాయి. అలాంటి వ్యాధులని ఏమని పిలుస్తారు? ఎండమిక్ వ్యాధులకు ఉదాహరణ మలేరియా, ఓకేనా. మలేరియా. నెక్స్ట్ నిర్ణీత సమయంలో ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంలోని నిర్దిష్ట జన సమూహానికి చెందిన అధిక సంఖ్యాక ప్రజానికానికి స్వల్పకాల వ్యవధిలోనే శీఘ్రగతిన అంటే కొద్దిగా టైంలోనే వేగంగా వ్యాపించే లేదా సంక్రమించే వ్యాధులను ఏమని పిలుస్తారు? ఎపిడెమిక్ వ్యాధులకు ఉదాహరణలు ఏంటి? ఇన్ఫ్లుయెన్జా, కలరా, తట్టు. ఇవి అసర్షన్ రీజన్లో ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ వివిధ దేశాలు ఖండాలలోని ప్రజానికానికి ప్రబలే ఎపిడెమిక్ వ్యాధులను ఏమని పిలుస్తారు? పాండమిక్ వ్యాధులు, ఓకేనా. నెక్స్ట్ పాండమిక్ వ్యాధులకు ఉదాహరణలు ప్లేగు, కోవిడ్-19. నెక్స్ట్ కామెర్లు ఏ వైరస్ వలన వ్యాప్తి చెందుతుంది? హెపటైటిస్ బి. నెక్స్ట్ మొదటిసారిగా పారామిక్సోవిరిడే కుటుంబానికి చెందిన నిఫా వైరస్ ఉనికి మలేషియాలోని నిఫా అనే గ్రామంలో బయటపడింది, ఓకేనా. నెక్స్ట్
మట్టిలో కనిపించే క్లాస్ట్రీడియం టెటానీ అనే బ్యాక్టీరియా ఈ వ్యాధి సంక్రమణకు కారణమవుతుంది. ఏ వ్యాధి? ధనుర్వాతం. ఓకేనా, ధనుర్వాతం. నెక్స్ట్, క్షయ వ్యాధి నిర్ధారణకు చేసే పరీక్ష ఏంటి? మోంటెక్స్ ట్యూబర్క్యులిన్ టెస్ట్. ఓకేనా. కరోనా వైరస్ను గుర్తించడానికి ప్రధానంగా రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఓకేనా, ఆర్టీపీసీఆర్ అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్. ఓకేనా, ఆర్ఏటి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్. ఓకేనా, రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి. నెక్స్ట్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే ఐసిఎంఆర్. ఓకేనా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత బయోటెక్ అభివృద్ధి చేసిన ఆధారిత కోవిడ్-19 టీకా ఏది? కోవాక్సిన్. ఓకేనా, కోవాక్సిన్. నెక్స్ట్, స్పుత్నిక్ వి అనే కోవిడ్-19 వ్యాక్సిన్ను రష్యాలోని గమలేరియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది. ఓకేనా. నెక్స్ట్, ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా కోవిడ్-19 ఇండియాలో కోవిషీల్డ్ అనే బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఓకేనా. నెక్స్ట్, మిషన్ కోవిడ్ సురక్ష ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ 4 వ్యాక్సిన్లను పంపిణీ చేసింది. అవి ఏవి? ఫస్ట్ వన్ జైకోడి, కార్బేవాక్స్టమ్, జెమ్కోవాక్ 19, ఇన్కోవాక్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఆరోగ్య సేతు యాప్ ఇది భారత ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అభివృద్ధి చేసిన కోవిడ్-19 ట్రాకింగ్ మొబైల్ అప్లికేషన్. ఓకేనా, ఇదొక మొబైల్ అప్లికేషన్. కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అనేది క్లౌడ్ ఆధారిత ఐటీ ప్లాట్ఫారం. భారతదేశం యొక్క కోవిడ్-19 ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ వివరాలు ఇందులో ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? న్యూఢిల్లీలోని శ్యామ్నాథ్ మార్గ్. ఓకేనా, శ్యామ్నాథ్ మార్గ్. నెక్స్ట్, క్షయవ్యాధి అనగా ట్యూబర్క్యులోసిస్. ఓకేనా, ట్యూబర్క్యులోసిస్కి కొత్త చికిత్సా విధానం BPALM అనగా ఇందులో ఏమేమి ఉంటాయి? బెడాక్విలిన్, ప్రిటోమానిడ్, లైన్జోలిడ్, మెక్సాఫ్లోకాసిస్. ఓకేనా, ఫ్లోకాసిస్ అనే 4 ఔషధాలు ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్, గాలి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులకు ఉదాహరణలు: సాధారణ జలుబు, క్షయ, ఆటాలమ్మ, డిప్తీరియా, యాంథ్రాక్స్, నిమోనియా, మసూచి, కోరింత దగ్గు, కరోనా వ్యాధి. నెక్స్ట్, కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులకు ఉదాహరణలు ఏంటి? అమీబియాసిస్, కలరా, బొట్యులిజం, డయేరియా, కామెర్లు, డీసెంట్రీ మొదలగునవి. ఓకేనా. డెంగ్యూ ఫీవర్ని ఏమని పిలుస్తారు? బ్రేక్ బోన్ ఫీవర్. ఓకేనా. చికెన్ గున్యా వ్యాధిని తొలిసారిగా ఎక్కడ గుర్తించారు? 1953లో ఆఫ్రికాలోని టాంజానియాలో గుర్తించారు. ఓకేనా, టాంజానియాలో గుర్తించారు. నెక్స్ట్, మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ. ఓకేనా అని ఎందుకంటారు? మొదటి శ్రేణి మందులను సమయానుసారం తీసుకోకపోయినా, కోర్సులు మధ్యలో మానివేసిన ఈ మందులకు ముఖ్యంగా ఐసోనియాజిడ్. ఓకేనా, ఐసోనియాజిడ్, రెఫాంఫ్లిసిన్లకు క్షయ బ్యాక్టీరియా నిరోధకతను చూపడాన్ని మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెంట్ క్షయ అని అంటారు. ఓకేనా. నెక్స్ట్,
బ్యాక్టీరియా లంగ్స్లోకి చేరితే దాన్ని ఏమంటారు? న్యూమోనిక్ ప్లేగ్ అంటారు. ఓకేనా, న్యూమోనిక్ ప్లేగ్. విటమిన్ బి 12 యొక్క సైంటిఫిక్ నేమ్ సయానోకోబాలమిన్. ఓకేనా, సయానోకోబాలమిన్. వెంధత్వం అనగా స్టెరిలిటీ. ఓకేనా, ఏ విటమిన్ లోపం వలన వస్తుంది? విటమిన్ ఈ. ఓకేనా, విటమిన్ ఈ. కోవిడ్-19 ప్రచారం కోసం హర్ ఘర్ దస్తక్ అనే కార్యక్రమం నవంబర్ 3, 2021న ప్రారంభించబడింది. ఓకేనా, 2021న ప్రారంభించబడింది. నెక్స్ట్, ఇది మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కిల్కారీ అంటే ఏమిటి? కిల్కారీ భారత ప్రభుత్వం ద్వారా తీసుకురాబడిన ఒక సేవ. ఇందులో తల్లి బిడ్డల ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన ముఖ్యమైన సలహా మొబైల్ ఫోన్లో లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.